ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఈ నెల 21 మార్చ్ ఈవినింగ్ 6:30 to 8 మధ్యలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. దీనికి సంబంధించి దుమ్రిగూడ విలేజ్ అండి, ఇది లేతోరి పంచాయతీ, అరకు మండలం అండి. సో ఇందులో ఈవినింగ్ 6 o'clock మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. సో ఇందులో డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తిని వీళ్ళు ముందు కర్రలతో కొట్టి అప్పటికీ చావకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొన ఊపిరితో ఉన్న ఇతన్ని కూడా ఎక్కడ బతికేస్తాడు అని చెప్పేసి పెద్ద రాయి తీసుకొని తల మీద హిట్ చేసి చంపేశారండి. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు అడారి డుంబు, ఈయన ఏజ్ 56 years అండి. ఇందులో దాదాపు 9 మంది అక్యూజ్ ఉన్నారండి. వీళ్ళ పేర్లు అడారి అర్జున్, అడారి సింహాద్రి, అడారి హరికృష్ణ, అడారి గురునాథ్, అడారి సీతన్న, అడారి గాసి, అడారి కమల, అడారి మానిక్, అడారి చంద్రారావు. సో వీళ్ళంతా కూడా ఒకే విలేజ్ చెందిన, దుమ్రిగూడ విలేజ్ చెందిన, ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళందరూ కూడా కజిన్స్ వాళ్ళు అవుతారండి. సో ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళంతా కూడా కోడలు కూడా టీచరే. అండ్ ఆల్సో ఈ అబ్బాయి ఆ సొంత విలేజ్లోనే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, లోన్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఇతను అరకులో కూడా 5 cents ఒక ల్యాండ్ తీసుకున్నారని చెప్పి అంటున్నారు. కాఫీ తోటలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళ మైండ్లో ఏమైపోయిందంటే వీళ్ళ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుతుంది, వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే దీనివల్ల డెవలప్ అవుతుంది, రిమైనింగ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా చనిపోతున్నాయి, వాళ్ళంతా నష్టపోతున్నారు. ఇదంతా కూడా కేవలం దీని కారణం అంతా కూడా ఇతను అడారి డుంబు అన్న వ్యక్తి ఈ శ్రీలంగి పెట్టడం వల్ల, ఈ చేతబడి చేయడం వల్ల జరుగుతుంది, మేము నష్టపోతున్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతన్ని మనం ఆపాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే అక్యూజ్ A1 ఉన్నారో వాళ్ళందరూ కూడా, మిగతా అక్యూజ్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు చనిపోయిన రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకొని ఇతను ఎలాగైనా చంపేశాలనే ఉద్దేశంతో ముందు ఇతన్ని కర్రలతో కొట్టారండి. కొట్టి బాగా అతను స్పృహ కోల్పోయిన తర్వాత కొట్టారు. అప్పటికి చనిపోకపోతే ఇతన్ని పెట్రోల్ పోశారు. పక్కనే ఉన్న విలేజ్ నుంచి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పటికి ఇతను కొన ఊపుతున్నప్పుడు ఎలాగైనా చంపేశాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకొని తల మీద పెట్టి కొట్టారండి. సో ఇలా జరిగిన ఈ అఘాయిత్యానికి అరకు సిఐ గారు, అరకు ఎస్ఐ గారు, రిమైనింగ్ అరకు సర్కిల్ సంబంధించిన స్టాఫ్ అంతా కూడా within 48 hours అందరినీ కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మన ఎస్పీ సార్ గారు స్పెసిఫిక్గా చెప్పారు, దీనికి సంబంధించి ఈ కేసులో అతి త్వరగా మనము దీంట్లో ఛార్జ్షీట్ వేయబోతున్నాం, దీంట్లో స్పీడ్ ట్రయల్ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం, స్పెషల్ కేర్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ కేసుని ఒక స్పెషల్ ఎగ్జాంపుల్గా పెట్టేసేసి ఇలాంటి కేసెస్ మరీ జరగకుండా చూడమని చెప్పి సార్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కాబట్టి దీని ప్రకారంగా అది కూడా చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇందులో కొన్ని మర్డర్ కేసు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని కేసెస్లో కూడా కన్విక్షన్ కూడా వచ్చింది, లైఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది. అంటే ఈ చేతబడి సంబంధించిన కేసులో కూడా కన్విక్షన్ వచ్చింది. కాబట్టి సో దీంట్లో మేము చెప్పడం ఏంటంటే ప్రజలు ఏదైతే ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా అది ఇలాంటి చేతబడి వల్లనో దాని వల్లనో జరగదు. మనం హైజీనిక్ ఉండకపోవడం వల్ల కానీ, మనం ఏదైనా కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకండి. ఖచ్చితంగా దీని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. మేము కూడా అలాంగ్ విత్ పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, MROs, MPDOs, డాక్టర్స్, ఆశా వర్కర్స్, మహిళా పోలీస్, అంగన్వాడీ వర్కర్స్, ఆల్ స్టాఫ్తో వెళ్ళి ఏవైతే PVTG విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్కి వెళ్ళి ఖచ్చితంగా అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ఇక్కడ పెడతామండి. ప్రజల్లో సంపూర్ణంగా ఏవైతే ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసేయడానికి మేమంతా కూడా కృషి చేస్తామండి. ఎస్పెషల్లీ మీడియా మిత్రులు మీరు కూడా మీకు సంబంధించిన ఎవరైనా మీ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం PVTG విలేజ్కి వెళ్ళేసి మీరు కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కొన్ని పెట్టండి. మేము కూడా NGOsతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వితిన్ రాబోయే 2-3 monthsలో గట్టిగా మేమంతా కూడా క్యాంపెయిన్ చేసి దీనికి సంబంధించి ఏదైనా ప్రజల నమ్మకాలు ఉంటే వాటిని ఒమ్ము చేసే విధంగా మేము తిరుగుతామండి.